ప్రియ పరిశుద్ధాత్మ దేవునికి, అదేవిధంగా మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు ఆ దేవాదేవునికి, సృష్టికర్త దేవునికి వేల కొలది వందనాలు చెప్పుకుంటున్నాం పిల్లరా. కనుక ఈరోజు ప్రతిరోజులాగే దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడడానికి దానికి సిద్ధంగా ఉన్నాడు పిల్లరా. అందుకే వాక్యం ముందు మీరు కూడా హృదయపూర్వక సిద్ధపడి ఆయన వాక్యం కొరకు ఎదురు చూడండి. ఆశల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కనుక మీ జీవితంలో ఏ డిస్టర్బెన్స్ ఉన్నా సరే నామములు ఈ వాక్యం వినడం ద్వారా తీసివేసే దేవుడే ఉన్నాడు. వాక్యం వినండి, దాన్ని అనుసరించండి, ఆయన గొప్ప ఆశీర్వాదాలు పొందుకోండి. ప్రతిరోజు మీకోసం భారంగా ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్ముడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేసే దేవుడే ఉన్నాడు. ఆయన గొప్ప ఆశ్చర్యకర జీవితం దేవుని మీకు అనుగ్రహించడానికి అప్పుడు యేసుక్రీస్తు కృప మీకు ఎల్లప్పుడూ తోడే ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దేవి ఉదయకాల సమయంలో పరలోక దేవుని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకు తండ్రిని కొందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. నీ బిడ్డల జీవితాల్లో పత్తులు జరిగిన దేవుడు, ఆ పత్తికి అనుగుణంగా వాక్యం ద్వారా మీతో మాట్లాడి వాళ్ళందరినీ బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. దేవా సహాయం చేయండి, నడిపించి బలపరిచి మాకు ఇచ్చిన గొప్ప విజయాన్ని బట్టి కొందనాలు చెల్లించుకుంటాం. ఏస్తున్నాము నేర్కొచ్చున్నాను తండ్రి. ఆమేన్. ఓకే పిల్లరా, కీర్తన గ్రంథం 19:9 దేవుని యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి, అవి బంగారు కంటను విస్తారమైన బేని బంగారు కంటను కోరదగినవి, తేనె కంటను జుంటి దేని దారుల కంటను మధురమైనవి. చూసారు పిల్లరా, దేవునికి వాక్యాలు చాలా న్యాయమైనవి పిల్లరా. అవి కేవలము న్యాయాన్ని మనకు అనుగ్రహిస్తాయంట. చూస్తారా, ఈ లోకంలో న్యాయము అన్యాయం అనేది మనం ఏ విధంగా చెప్పగలం అంటే పిల్లరా, దేవునికి వాక్యం ద్వారానే చెప్పగలం. ఉదాహరణకి భారతదేశం రాజ్యాంగంలో చట్టాలు ఏ విధంగా చేయబడి అంటే, చట్టం అంటే ఏంటి, రూల్ అంటే ఏంటి, రూల్ ప్రకారం నడవంటే ఏంటి, అసలు ఏ ప్రాబ్లంకి ఏ పనిష్మెంట్, తప్పేంటి పొరపాటు ఏంటి, న్యాయం కాందేంటి న్యాయమైంది ఏంటి, ఇలాగూ మనకు తెలియడానికే భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉంది పిల్లరా. ఆ రాజ్యాంగాన్ని రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక కమిటీ ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక రాజ్యాంగాన్ని రాసించారు పిల్లరా. దానికి అప్పట్లో ఉన్న ప్రెసిడెంట్ బాబు రాజేంద్ర ప్రసాద్ కమిటీకి ప్రెసిడెంట్గా ఉంటే దాని కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నేతృత్వంలో భారత రాజ్యాంగం రాయబడింది. అయితే భారత రాజ్యాంగం దేని ఆధారంగా రాయబడిందంటే బ్రిటిష్ రాజ్యాంగాన్ని ఆధారంగా చేయబడింది. మిగిలిన అమెరికా, ఫ్రాన్స్ ఇట్లా కొన్ని రాజ్యాంగాలను బట్టి కొన్ని న్యాయ విధులు వాళ్ళు చేర్చుకున్న ఎక్కువ భాగం బ్రిటిష్ రాజ్యాంగాన్ని ఆధారంగా చేసుకొని భారత రాజ్యాంగాన్ని చేశారు. బ్రిటిష్ రాజ్యాంగమే కానివచ్చు, అమెరికన్ రాజ్యాంగం కావచ్చు, లేదా ఫ్రాన్స్ రాజ్యాంగం కావచ్చు, ఇవన్నీ దేని ఆధారంగా తయారు చేయబడి అంటే పరిశుద్ధ గ్రంథాన్ని ఆధారంగా తయారు చేయబడిన పిల్లరాయి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో లేవి, నిర్గమ, సంఖ్య, ద్వితోపదేశ ఖండాల్లో అసలు రాజ్యాంగం ఎలా ఉండాలి, తప్పు ఏంటి, పొరపాటు ఏంటి, పాపం ఏంటి, ఏ తప్పుకి ఏ నరహత్య చేస్తే ఏంటి, వ్యభిచారం చేస్తే ఏంటి, అబద్ధాలు సాక్షి అయితే ఏంటి, దొంగతనం చేస్తే ఏంటి, పొరపాటున తప్పు చేస్తే ఏంటి, కావాలని తప్పు చేస్తే ఏంటి, ఇట్లాగో వివాహం ఏంటి, విడాకులు ఏంటి, ఇట్లాగ పిల్లరా దేవునికి వాక్యం అనేక స్త్రీలు ఉన్నటువంటి వాళ్ళ యొక్క శారీరక సంబంధ మార్పుల్లో డెలివరీ అయినప్పుడు ఏంటి, లేదా ఇట్లాగ అనేక విషయాల్లో ఎలా ఉండాలి ఏంటి అనేది ఈ పరిశుద్ధ గ్రంథం నిర్గమ, లేవి, సంఖ్యాకాండాలు వివరంగా వ్రాయబడింది పిల్లరా. దాని ప్రకారమే మన భారత రాజ్యాంగం రాయబడింది. ఈ దినంలో ప్రజలు కూడా చాలా మందికి తెలియపోయినా ఆ పరిశుద్ధ గ్రంథంలో రాయబడినట్టుగానే ఈ ప్రజల ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు ఉన్నాయి పిల్లరా. చాలా మంది తెలియదు కానీ ఆచరిస్తున్నారు కానీ తెలియదు. దానికి మూలం ఎక్కడుందంటే పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది పిల్లరా. కనుక ముఖ్యంగా ఈ యొక్క సొసైటీ ఈ క్రమంగా మంచిగా ఈ సమాజం జీవించగలుగుతున్న దానికి కారణం ఏంటంటే లా అండ్ ఆర్డర్ లేదా రాజ్యాంగము. ఆ రాజ్యాంగం చేయబడింది పరిశుద్ధ గ్రంథంలో నిర్గమ, లేవి, సంఖ్యాకాండాలు మొత్తంగా పరిశుద్ధ గ్రంథం ఆధారంగా చేయబడింది. కనుక దేవుని యొక్క వాక్యం ఏంటంటే న్యాయమైంది. ఆ వాక్యాన్ని అనుసరించినప్పుడే ఒక దేశమైనా, ఒక రాష్ట్రమైనా, లేదా ఒక మనుషులైనా న్యాయంగా ఉండగలుగుతారు పిల్లరా.
కనుక ఆ న్యాయం చెప్తుంది. ఆ న్యాయంగా మనం బతకాలంటే, నువ్వు దేవుని ఆధారంగా చేసుకొని జీవించాలంటే వాక్యాన్ని ఆధారంగా చేసుకోవాలి. అది ఒక వ్యక్తి అయినా, ఒక ప్రభుత్వమైనా, ఒక దేశమైనా సరే న్యాయంగా బతకాలంటే దానికి ఆధారం ఏంటంటే దేవుని యొక్క వాక్యమే పిల్లారా. ఈ రోజు మనకు తెలియపోయిన భారత రాజ్యం కావచ్చు, ప్రపంచానికి రాజ్యాంగాలు బైబిల్ ఆధారంగానే చేయబడి రాయబడినాయి. అందుకే ఈరోజు ఈ యొక్క దేశాల ప్రజలు సంతోషంగా ఆనందంగా జీవించగలుగుతున్నారు పిల్లరా. అందుకే న్యాయం అనేది దేవుడు చెప్పాడు, ఏది న్యాయమో ఏది అన్యాయమో. కనుక ఈరోజు మనం ఈ విధంగా సంతోషంగా బతుకుతున్న దానికి కారణం ఏంటంటే వాక్యం చెప్తుంది, ఆయన వాక్యం, ఆయన ఉపదేశములు న్యాయమైనవి, అవి సత్యమైనవి అని. కనుక నువ్వు తెలుసుకో, ఈ వాక్యమైన న్యాయ విధులు బట్టి ఈరోజు ప్రపంచం ఉంది కనుక ఆయన సృష్టికర్తని దేవుడు అని తెలుసుకోపోతే బైబిల్లో చదువు, అప్పుడు నీకు అర్థమవుతావు. ఈ ప్రపంచం ఈ న్యాయ విధులు బట్టే కదా ఇలా ప్రపంచం నడవగలుగుతుంది. ప్రపంచం ఇలా నడవగలడానికి కారణం పరిశుద్ధ గ్రంథం అని నీకు స్పష్టంగా తెలుస్తుంది. నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని చదివినప్పుడు, ఈ భారత రాజ్యాంగాన్ని పరిశుద్ధ గ్రంథంతో పోల్చి చూస్తున్నప్పుడు నీకు తెలుస్తుంది. ప్రపంచ రాజ్యాంగాలన్నీ కూడా ఈ పరిశుద్ధ గ్రంథం ఆధారంగా చేసుకున్న రాజ్యాంగాలే. కాబట్టి ఈ ప్రపంచం ఈ విధంగా నడుస్తుందంటే దాని కారణం పరిశుద్ధ గ్రంథం అని తెలుస్తుంది. దాని ద్వారా నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన సృష్టికర్తని దేవుడు అన్న విషయం నీకు స్పష్టంగా తెలుస్తుంది పిల్లరా. రెండు, మనం చూసినట్టయితే ఆయన న్యాయ విధులు అవి బంగారం కంటేనూ విస్తారమైన మేలు మహిళలను కొరదగినమాట. దేవుని వాక్యము బంగారం కంటే మేలు, బంగారం కంటే కూడా కొరదగింది. బంగారము చాలా విలువైంది, మేలు బంగారం ఇంకా విలువైంది. ఆ బంగారం ఉపయోగం ఏంటంటే పిల్లరా, మనం ఆకర్షణీయంగా ధరించుకోవడానికి బాగుంటది. ఈ రోజుల్లో దాని విలువ ఏంటంటే, అవసరమైతే బ్యాంకులో ఎక్కడో పెట్టి దానివల్ల లోన్ తీసుకొని కొంత డబ్బు మనం తీసుకొని మన అవసరాలకు ఉపయోగపడటానికి మనం ఉపయోగించుకోగలుగుతాం. ఆ బంగారం లేదా బంగారం ద్వారా వచ్చే డబ్బు కొన్ని వాటికి ఉపయోగపడుతుంది. బంగారం లేదా డబ్బు ఉందని ఆరోగ్యం రాదు, బంగారం లేదా డబ్బు ఉందని మనశాంతి రాదు, బంగారం లేదా డబ్బు ఉందని నెమ్మది రాదు, బంగారం డబ్బు ఉంది కదా అని రాకపోకల్లో అది మనకు తోడుగా ఉండదు. ఇట్లాగ బంగారం లేదా డబ్బు అనేది కొన్ని విషయాలకే ప్రయోజనకరం పిల్లరా. కానీ దేవుని వాక్యము బంగారం కంటే మేలు, బంగారం కంటే కోరదగిందంట. దాని అర్థం ఏంటంటే, దేవుని వాక్యాన్ని నువ్వు అనుసరించి నడుచున్నప్పుడు బంగారం, మేలు, బంగారు, డబ్బు కొన్ని ప్రయోజనాలు ఇస్తే దేవునికి వాక్యం నీకు అన్ని ప్రయోజనాన్ని కలిగిస్తుంది. వాక్యాన్ని అనుసరించడం వల్ల ఆరోగ్యం పొందుకుంటావు, వాక్యం నీకు డబ్బులు ఇస్తుంది, వెండి బంగారులు సంపాదించబడుతుంది, వాక్యం నెమ్మదిస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, వాక్యం నీకు నెమ్మదిని ఇస్తుంది, సమాధాన్ని ఇస్తుంది పిల్లరా. అందుకే బంగారం కంటే మేలు, బంగారం కంటే దేవునికి వాక్యాన్ని కోరదగిందని వాక్యం చెప్తుంది. బంగారు, మేలు, బంగారు ఉపయోగాలు కొన్ని అయితే వాక్యాన్ని అనుసరించడం వల్ల నీ జీవితానికి సంబంధించిన అన్ని మేలు ఉపకారాలను పొందగలుగుతావు. కనుకే దేవుని వాక్యం బంగారం కంటే మేలు, బంగారం కంటే కోరదగింది. అందుకు ఆ శ్రేష్టమైన వాక్యం అనుసరించి నడుచు. బంగారం, మేలు, బంగారం ఉంటే బాగుంది అనుకుంటావు కదా, దానికంటే కొన్ని 100 రెట్లు ప్రయోజనాలు మేలు దేవుడు వాక్యాన్ని అనుసరించడం ద్వారా వాక్యమైన దేవుడు అనుగ్రహిస్తాడు పిల్లరా. కనుక వాక్యాన్ని కోరు, వాక్యాన్ని అనుసరించు. మేలు, బంగారం విస్తారమైన డబ్బుల కంటే అధికమైన మేలు వాక్యాన్ని అనుసరించడం ద్వారా నువ్వు పొందుకోగలుగుతావు. కొన్ని 100,000 రెట్లు ఎక్కువ మేలు పొందుకోగలుగుతావు పిల్లరా. వీటికి బంగారం కంటే కూడా ఎక్కువ మేలు నువ్వు పొందగలుగుతావు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్క పని చేయడం ద్వారా. జీవగల శక్తి గల ఆ పరిశుద్ధ గ్రంథ వాక్యం ధ్యానించడం ద్వారా ఊహించిన మేలు నువ్వు పొందగలుగుతావు పిల్లరా. అది వాక్యం చెప్తుంది చూడండి. దేని కంటలో మధురమైనవి వాటి వల్ల నీ సేవకుడు హెచ్చరిక పొందం. దేవుని వాక్యము జుంటి తేనె దారుల కంటే మధురమైంది. జుంటి తేనె అంటే ఈ ప్రపంచం అన్నిటికంటే తీపి అంటే తేనె ద్వారా వస్తుంది ప్రేరాలు. ఆ తేనె కంటే తీపి అయింది, మధురమైనది లేదు. కానీ వాక్యాన్ని అనుసరిస్తే ఆ తీపి కంటే తేనె కంటే కూడా మధురమైన జీవితాన్ని దేవుడు నీకు ఇస్తాడట. ఒక ఇంటికి మేలు కలిగినప్పుడు మనం ఒక స్వీట్ బాక్స్ పట్టుకెళ్తాం, లేదు ఒక మేలు కలగాలని కోరినప్పుడు ఒక స్వీట్ బాక్స్ మనం పట్టుకెళ్తాం పిల్లరా. చూసారంటే ఈ యొక్క తీపి అనేది ఒక మేలుని సూచిస్తుంది, మేలు కలుగుతుందని లేదా కలిగిందని ఒక భావాన్ని సూచిస్తుంది. అయితే పిల్లరా, దేవునికి వాక్యం అనుసరిస్తే
ఈ స్లీపుల ద్వారా కలిగే మేలు కొన్ని నిమిషాలు ఉంటుంది, కానీ కొన్ని సెకండ్లు ఉంటుంది నీ నోటికి. కానీ వాక్యాన్ని అనుసరించడం ద్వారా నీ బ్రతుకు ఆయుష్కాలమంతా నీ జీవితాంత కాలం కూడా మధురముగా జుంటి కంటే ఇంకా అద్భుతమైన తీపితో కూడిన మధురమైన జీవితాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఏ స్నామం జరుగుగాక. నువ్వు ఏం చేయాలంటే వాక్యాన్ని అనుసరించడం. ఆ సృష్టికర్తల దేవుని పరిశుద్ధ వాక్యాన్ని చెప్పినట్టుగా నువ్వు నడిచి జీవించినప్పుడు నీ బ్రతుకు ప్రతిరోజు కూడా నీ ఆయుష్కాలం అంతా మేలుతోనే నింపబడుతుంది. ఆ మేలుతో బ్రతుకంతా తీపి కంటే జుంటి దాడుల కంటే కూడా మధురముగా ఉంటది. నా ప్రియ సహోదరి సహోదరుడే, ఈ రోజు ఆ తేనె కంటే జుంటి తేనె దారులు ఇచ్చే తీపి కొన్ని నిమిషాలు కొన్ని సెకండ్లు ఉంటుంది, కానీ వాక్యాన్ని అనుసరించిన వారిని బ్రతికే తీపిగా అయిపోద్ది, నీ బ్రతికే మధురముగా అయిపోద్ది. కనుక నా ప్రియ సహోదరి సహోదరుడా, మేలు బంగారం కంటే అతి ఎక్కువ మేలు అనుగ్రహించే వాక్యాన్ని అనుసరించు. తేనె కంటే మధురమైన జీవితాన్ని అనుగ్రహించే వాక్యాన్ని అనుసరించు. నీ జీవితంలో అద్భుతమైన సంతోషకరమైన సమృద్ధి కలిగిన ఆనందంతో కూడిన జీవితాన్ని ప్రభునికి అనుగ్రహిస్తాడు. ఒకే ఒక పని చేయడం ద్వారా ఏంటంటే దేవునికి వాక్యాన్ని అనుసరించడం ద్వారా. నాకు అది లేదు ఇది లేదు అనుకోకు. పరిశుద్ధ గ్రంథం నీ చేతిలో ఉంది, లేకపోతే అడుగు దేవుడిస్తాడు. అది కొనుక్కో, కావాల్సిన శక్తిని దేవుడిస్తాడు. ఆ వాక్యాన్ని అనుసరించడం ద్వారా మేలు బంగారం కంటే కూడా విలువైన మేలు పొందుకో. జుంటి తేనె ధారల కంటే తేనె కంటే మధురమైన జీవితాన్ని పొందుకో. ఒకే ఒక పని చేయి, ఆ వాక్యాన్ని విను, వాక్యాన్ని అనుసరించు. అటువంటి గొప్ప ఆశ్చర్యకరమైన జీవితం మనందరూ పొందుకోవాలని ఆ తండ్రిని దేవుడు కోరుకుంటున్నాడు. ఓకే, ప్రార్థన చేద్దాం. ఉదయకాల సమయంలో అతి శ్రేష్టమైన వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నావు. నిజమే, మేలు బంగారు కంటేనే జుంటి తేనె ధారల కంటే తేనె కంటే మధురమైన జీవితాన్ని నువ్వు మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. అటువంటి విలువతో ఆ వాక్యాన్ని అనుసరించడం ద్వారా ఆ గొప్ప మేలును, ఆ మధురమైన జీవితాన్ని పొందుకున్న కృపని ఈ పరలోక దేవుని సోదరుని బిడ్డలందరికీ కూడా దయచేయమని దయచేసి నీకు వందనాలు చెల్లించుకుంటూ, ఎవరు ఏ కష్టంలో ఇరుకులు ఇబ్బందులు ఉన్నా సరే వారికి ప్రతి విషయంలో మీరు సహాయం చేయండి. అండగా ఉండండి, కొండగా ఉండండి, కోటగా ఉండండి, తోడుగా ఉండండి తండ్రి. పరిశుద్ధాత్ముడు వారు చేపట్టుకుని నడిపించమని యేసునామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఓకే ప్రియరా, మధురమైన జుంటి తేనె ధారల కంటే మధురమైన జీవితాన్ని ఇచ్చే దేవుని వాక్యము బంగారం కంటే కూడా విస్తారమైన మేలు కలిగజేసే దేవుని యొక్క వాక్యం దగ్గర ఉంది. దాన్ని దృష్టి పెట్టు, దాన్ని ధ్యానించు, ఆ ప్రకారంగా నడు, అలా ఆశీర్వాదాలు పొందుకో. ఓకే, మీ అందరి కోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. సంతోషంగా ఆనందంగా నడిపారా. మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు.